హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది రీసేల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది ఈచ్ ఫ్లోరు 5 ఫ్లాట్స్ వస్తాయి. టోటల్గా 25 ఫ్లాట్స్ అనమాట అపార్ట్మెంటు. అండ్ రీసేల్ ఫ్లాట్ అండి. 7 ఇయర్స్ అవుతుంది. ఓవరాల్గా అయితే 7 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అనమాట. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు, మిడిల్లో వస్తుంది. ఫ్లాట్ కూడా మిడిల్లో వస్తుంది. టోటల్గా 1100 ఎస్ఎఫ్టీ. టోటల్ వచ్చేసి 960 ప్లింత్ అవుతుంది. 960 ప్లింత్ అవుతుంది. 42 గజాలు అయితే అన్డివైడెడ్ షేరు విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. ఇది కరెన్సీ నగర్ దగ్గర ఉన్న రామర్పాడులో వస్తుంది అనమాట. కరెన్సీ నగర్ పక్కనే అవుతుంది. కరెన్సీ నగర్ మెయిన్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపే ఉంటుందన్నమాట ఫ్లాట్ అయితే. అపార్ట్మెంట్లో ఫ్లాటు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వచ్చింది. ఒక బెడ్రూమ్కి ఏమో కామన్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కారిడారు, ఒక బాల్కనీ అండ్ వాష్ ఏరియా కూడా వచ్చింది. ఫ్లాట్ అయితే ఓవరాల్గా చూపిస్తాను చూడండి. ఇదంతా మనకి మెయిన్ లివింగ్ ఏరియా అవుతుంది. లివింగ్ ఏరియా కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. 1100 ఎస్ఎఫ్టీ. ఇది 960 ప్లింత్ వస్తుంది. 42 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ అనమాట. ఓకే, మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇలా వస్తుంది. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఫ్రంట్ కారిడార్ 8 ఫీట్ కారిడార్ ఇచ్చారు. మెయిన్ లివింగ్ ఏరియా ఇది. అండ్ టీవీ యూనిట్ అయితే ఈ పక్కన ఇచ్చారు ఇలాగా. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్తో. ఫ్లాట్ అయితే చాలా తక్కువ, రెన్యువేట్ చేయించుకునే వర్క్ అయితే చాలా తక్కువ. ఫ్లాట్ అయితే చాలా నీట్గానే మెయింటైన్ చేశారు. రెడీ టు మూవ్లో ఉంది ఫ్లాటు. ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. రోడ్డు కూడా ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట విత్ అటాచ్డ్ టాయిలెట్తో ఉంది. ఇది టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్. ఇది మాస్టర్ బెడ్రూము. ఓకే, అండ్ ఇది వచ్చేసేపటికి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే కామన్ టాయిలెట్ ఇక్కడ ఇచ్చారు. ఒక కామన్ టాయిలెట్, సపరేట్ డైనింగ్ ఏరియా కూడా వచ్చింది. ఇది డైనింగ్ ఏరియా అవుతుంది, సపరేట్ డైనింగ్ ఏరియా. కిచెన్ అయితే ఇది. కిచెన్కి కూడా మళ్ళీ సపరేట్ యూటిలిటీ వాష్ ఏరియా వచ్చింది. కిచెన్ కొంచెం చిన్నగా వస్తుంది. బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి కానీ కిచెన్ కొంచెం చిన్నగా అవుతుంది. కిచెన్ దగ్గర ఇది యూటిలిటీ ఏరియా అనమాట. బయట వైపు ఇది యూటిలిటీ ఏరియా. మెయిన్ రావడానికి సపరేట్ గేట్ ఉంటుంది. యూటిలిటీ ఏరియా నుంచి సపరేట్ డోర్ ఉంటుంది. ఫ్లాట్ అయితే ఇది. ఫ్లాట్ అయితే చూడడానికి బాగుంది. అండ్ జస్ట్ 7 ఇయర్స్ అవుతుంది. ఫ్లాట్ అయితే రెడీ టు మూవ్లో ఉంది. ఇది డైనింగ్ ఏరియా అవుతుంది. కనిపించేదేమో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మొత్తం అన్నిటికీ సీలింగ్ కూడా ఉంది. పెద్దగా చేయించుకోవాల్సిన వర్క్ అయితే, మేజర్ వర్క్ అయితే ఏముండదు. రెనోవేటెడ్ వర్క్ చాలా సింపుల్ వర్కే ఉంటుంది. అండ్ సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాము. సెకండ్ బెడ్రూమ్కి బాల్కనీ వచ్చింది. ఇది సెకండ్ బెడ్రూము విత్ కబోర్డ్స్తో ఉంది. అండ్ ఇది బాల్కనీ అండ్ సేఫ్టీ గ్రిల్స్తో ఇది బాల్కనీ అనమాట. సో ఓవరాల్గా ఫ్లాట్ ఇది రీసేల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. నియర్ కరెన్సీ నగర్, రామర్పాడు. మళ్ళీ ఒకసారి ఫ్లాట్ డీటెయిల్స్ చెప్తాను. 1100 ఎస్ఎఫ్టీ. టోటల్ ప్లింత్ వచ్చేసేపటికి 960 అవుతుంది. అన్డివైడెడ్ షేర్ 42 గజాలు ఇస్తున్నారు విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. 7 ఇయర్స్ ఫ్లాట్ అవుతుంది. 7 ఇయర్స్ రీసేల్ ఫ్లాట్ అనమాట. ఈస్ట్ ఫేసింగు అండ్ 3rd ఫ్లోర్లో ఉంది ఇది ఫ్లాట్. టోటల్గా 5 ఫ్లోర్స్ ఇవి. ఫ్లోర్కి 5 ఫ్లాట్స్ అనమాట. అండ్ ప్రైస్ వచ్చేసేపటికి 44 lakhs చెప్తున్నారు. 44 లక్షలు చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ప్రైసు. అండ్ ఇంట్రెస్టెడ్ పార్టీసు 7 ఇయర్స్ రీసేల్ ఫ్లాట్ చూసేవాళ్ళు అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. లొకేషన్ అయితే కరెన్సీ నగర్ దగ్గర రామర్పాడు అండి.
రామవరపాడు అంటే మళ్ళీ రాజుల బజార్ అటువైపు కాదు, కరెన్సీ నగర్ పక్కన వస్తుంది కదా రామవరపాడు, ఆ బిట్లో వస్తుంది అనమాట ఇది ఫ్లాట్ అయితే. ఫ్లాట్ అయితే చక్కగా నీట్గానే ఉంది. వీడియోలో ఏదైతే ఉందో యాజ్ చీజ్గా ఇస్తారన్నమాట ఫ్లాటు. సో ఓవరాల్గా ఇదండి ఫ్లాట్ అయితే. థ్యాంక్ యూ.